శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం పిఠాపురంలోని గోపాల్ బాబా ఆశ్రమంలో ఉన్నాం. మనం ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం గోపాల్ బాబా గారి యొక్క లీలలు. అయితే అందరూ మాకు ఆశ్రమాన్ని చూపించండి అని అడుగుతున్నారు. అందుకనే ఈరోజు ఇక్కడికి మనం ఇచ్చేయడం జరిగింది. అయితే ఈరోజు మన అదృష్టం ఏంటంటే గోపాల్ బాబా గారితో దాదాపుగా ఒక 16 సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్నటువంటి సత్తర్ సాయి గారు ఈరోజు మనకి ఇక్కడ దొరకడం జరిగింది. ఈయన పట్టుకున్నాము. బాబా గారితో వీరికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఈరోజు మనకు తెలియజేస్తారు. నమస్కారం అండి. నా పేరు సత్తర్ సాయి అండి. గోపాల్ బాబా ఆశ్రమంలో గత 16 సంవత్సరాల నుంచి బాబా గారి సన్నిధిలో నేను బాబా గారి సేవ నిమిత్తం ఉంటున్నానండి. ఇక్కడ అన్నదానం అంటే బాబా గారికి మహా ఇష్టము. అన్నదానము, గోశాల, అలాగే కాలభైరవ స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి. మీరు ఎలాగొచ్చారు బాబా గారి దగ్గరికి? బాబా గారికి ఆయన దయతో ఇక్కడికి రావడం జరిగిందండి. అద్భుతమైన మెరాకిల్ చేశారు ఎన్నో, కానీ చెప్పలేనివండి అన్నీ కూడా. ఎంతోమంది భక్తులకి ఇక్కడ ఎవరికి ఆరోగ్యం అయితే ఆరోగ్యం, ఎవరికి చదువు అయితే అంటే ఈ విషయం ఏంటంటే బాబా గారు ఇంత మౌనంతో ఇంత కార్యక్రమం కూడా చేస్తున్నారు గత 16 సంవత్సరాల నుంచి కూడా. ఆయన ఎప్పుడు ఆయన ఎవరితో ఏమో మాట్లాడదు, చెలవారు బయట అనేవారు, కానీ అంత ఈ మౌనంతో ఇంత కార్యక్రమం, ఈ అన్నదానం, గోశాల, స్కూలు, అఖండ ధ్వని, ప్రతిరోజు పల్లకి సేవ, అద్భుతమైన కార్యక్రమాలు బాబా గారు ఈ మౌనంతో ఇంత కార్యక్రమం కూడా బాబా గారి దయతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. చూసాలన్నటువంటి ఆశ్రమం, చక్కటి పచ్చని ప్రకృతి, అది కూడా మీకు హైవేకి, పిఠాపురంలో నుంచి వైజాగ్ వెళ్ళే హైవేకి పక్కనే మీకు ఆశ్రమం ఉన్నది. కాబట్టి మీకు రావడానికి పోవడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది. అంతేకాకుండా లోపలికి వచ్చిన తర్వాత మీకు ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక ప్రకంపనలు మీలో ఏర్పడతాయండి. ముందుగా మనం దునిని దర్శించుకుందామండి. ఎందుకంటే దుని అనేది మనకి షిరిడీలో ఉన్నది. అయితే షిరిడీలో దుని ప్రారంభమైంది. అంతకుముందు కూడా చాలామంది దుని కార్యక్రమాలు చేశారు. మనం ఒక వీడియోలో తెలుసుకున్నాం, దుని అనేది షిరిడీలో మనం వేయడానికి లేకుండా అక్కడ క్లోజ్ ఎప్పుడైతే అవుతుందో అదే రోజు ఇక్కడ ప్రారంభం అవ్వాలి అనేది ఇక్కడ ప్రారంభమైంది దుని. కాబట్టి ఈ దుని ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, దీని విశిష్టత ఏంటండి? 2009లో బాబా గారు ఈ దుని ఏర్పాటు చేశారండి. ఆ రోజుల్లో షిరిడీ సాయినాథుల వారి దుని యొక్క ఏదైతే ఉందో మళ్ళీ ఆ యొక్క పవర్ మళ్ళీ బాబా గారు ఇక్కడ 2009లో షిరిడీ యొక్క దుని ఏర్పాటు చేసి బాబా గారు షిరిడీని తెప్పించారండి. అయితే ఈ యొక్క దుని ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా ముందర దునిలో కొబ్బరికాయ వేసిన తర్వాత కర్మ నివారణ, ఎంతోమంది కర్మలు ఏదో ఆరోగ్యం బాగోకపోయినా ఎటువంటి సమస్య అయినా సరే దుని ద్వారా కర్మ నివారణ అవుతుంది. ఈ యొక్క దుని యొక్క విశిష్టత ప్రపంచవ్యాప్తంగా అందరం ఎవరైనా సరే దునిలో కొబ్బరికాయ వేయడం జరుగుతుందండి. ఈ యొక్క దుని యొక్క సాయినాథుల వారి అనగా గోపాల బాబా గారు కూడా మనం ప్రత్యేకంగా ఆయన స్వయంగా ఆయన దుని ఇక్కడ షిరిడీ తెప్పించారండి. ఇది 2009లో ప్రారంభమైంది. చాలామంది భక్తులు ఈ దుని యొక్క ప్రదక్షిణ చేసి దునిలో కొబ్బరికాయ వేయడం జరుగుతుందండి. ఇది మీకు ఎవరైనా భక్తులు వచ్చి చెప్పారండి ఇక్కడ ఇది చేయడం వల్ల మాకు ఎంతో రిలీఫ్ కలిగిందని? చెప్పారు సార్. చాలామంది ఎంతోమంది భక్తులు మాకు ఒట్లో బాబు డాక్టర్ దగ్గర నయమైంది కూడా ఈ దుని ద్వారా నయమైంది కూడా చెప్పిన ఎంతోమంది ఉన్నారు సార్. ఇది యొక్క దుని యొక్క మహత్యం. గోపాల్ బాబా ఆశ్రమంలో ఉన్నటువంటి దునిని ఇప్పుడు మనం చూస్తున్నాం. నిత్యము అంటే 365 రోజులు 24 గంటలు నిత్యము ఈ దుని అలా అఖండంగా ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు షిరిడీలో అందరూ వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు అవి సమర్పించుకునేవారు, అవన్నీ చేసేవారు. ఇప్పుడు అక్కడ దాన్ని క్లోజ్ చేసి వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. కానీ ఆ లోటు పోర్చడం కోసం గోపాల్ బాబా గారు ఇక్కడ దునిని ప్రారంభించడం జరిగింది. ఎవరైనా సరే కాస్త శరీరారోగ్యం కానీ లేదా మానసికంగా కానీ కొంచెం ఇబ్బందులు ఉన్న వాళ్ళంతా కూడా ఈ దునికి వచ్చి వారు ఈ దునిలో ఒక కొబ్బరికాయ సమర్పించుకుని వారి కోరిక ఏదైతే ఉన్నదో వారి ఆరోగ్యపరమైనది కావచ్చు, లేదంటే వాళ్ళ పిల్లల చదువులకు సంబంధించి ఏవైనా సరే వారి కోరికలు నెరవేరడానికి దునిలో ఒక కొబ్బరికాయ సమర్పించుకుంటుంటారు భక్తితోని. ఒక్కసారి మనం ఇక్కడ నుంచి కనీసం మన మొబైల్లోనో మన టీవీలోనో ఈ స్క్రీన్ ద్వారా కూడా దర్శించుకొని ఒకసారి ఆ అనుభూతిని పొంది ఇక్కడికి వచ్చి ఈ దుని దగ్గర మీరు మీ లోపల ఉన్నటువంటి కర్మలను దగ్ధం చేసుకొని, కొబ్బరికాయ అందించి కర్మలను దగ్ధం చేసుకొని ఒక
ప్రదక్షిణ చేసుకుని మనలోని కర్మ నివారణ కొరకు దీనిలో మనం కొబ్బరికాయ అలాగే నవధాన్యాలు ఇక్కడ వేయడం జరుగుతుందండి. మీరు చూస్తున్నారు, కొబ్బరికాయ నవధాన్యాలు వేసి దీంట్లో వేసి మన కర్మలను తొలగించుకోవడం, అంటే కర్మలను దగ్ధం చేసుకోవడానికి గోపాల్ బాబా గారు, స్వామి గోపాల్ బాబా మహారాజ్ గారు మనకి ఇంత గొప్ప వరాన్ని అందించడం జరిగింది. వచ్చిన వాళ్ళంతా కూడా ఇట్లా కొబ్బరికాయ నవధాన్యాలు తీసుకుని ఈ దునికి భక్తిభావంతో సమర్పించుకుంటారండి. గాయత్రి హోమం కూడా ఈ ఆశ్రమంలో ప్రతిరోజు జరుగుతుంది. నిత్యం ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లో, అలాగే పర్వదినాల్లో కూడా దత్త జయంతి ఇలా కొన్ని పర్వదినాల్లో హోమాలు జరుగుతాయి ప్రతి పూజలో, ప్రతి నెలలో కూడా. ఇప్పుడు మనం గోపాల్ బాబా గారి ఆశ్రమంలో ఉన్నటువంటి యాగశాల దగ్గర ఉన్నాము. ఇక్కడ అనునిత్యము గాయత్రి హోమము జరుగుతూ ఉంటుంటుంది. అలాగే విశేషమైన పర్వదినాల్లో ప్రత్యేకమైన హోమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ హోమాలు చేసేటప్పుడు ఎన్నో ప్రత్యక్ష తార్కాణాలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఓంకారాన్ని దర్శించారు, బాబాగారిని దర్శించారు, ఎంతోమంది దేవీ దేవతలను కూడా వారు దర్శించడం జరిగింది. ఇక్కడ నిత్యము గాయత్రి హోమం జరుగుతూ ఉంటుంటుంది. గోపాల్ బాబా గారి ఆశ్రమంలో స్వయంభూ పాదుకలు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. అలాగే పారాయణ మందిరంలోనే మనకి స్వయంభూ పాదుకలు ఉంటాయి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారు. ధ్యానం చేసుకునే వాళ్ళు కూడా చాలా అనువైన ప్రదేశం అండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వయంభూ పాదుకలు మీకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం స్వయంభూ పాదుకలను దర్శించుకొని కుడివైపుగా ప్రదక్షిణ చేసి వచ్చినప్పుడు మనకి సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శనమిస్తారు. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి కూడా మీరు దర్శించుకోవచ్చు. సాధన చేసుకోవడానికి, పారాయణం చేసుకోవడానికి కూడా అనువుగా ఇక్కడ ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది. మనకిక్కడ ఈ మందిరంలో మన దత్త పరంపర అంతని కూడా ఒక్కసారి దర్శించుకోవచ్చండి. ఒకసారి మీరంతా కూడా దత్త పరంపరను అంతా కూడా దర్శించుకోండి. దత్తాత్రేయుల వారు, శ్రీపాద శ్రీవల్లభుల వారు, అలాగే నృసింహ సరస్వతి వారు, అలాగే అకల్కోట స్వామి సమర్థ మహారాజ్ గారు, అలాగే ఇంతకుముందు మనం చూసుకున్న మాణిక్ ప్రభు గారు, స్వామి మాణిక్ ప్రభు మహారాజ్ గారు, అలాగే షిరిడి సాయి మహారాజ్, నాంపల్లి బాబా గారు, ఇక మన తేజోమయుడు, తేజోరూపుడు గోపాల్ బాబా గారు. ఇలా దత్త పరంపర అంతా కూడా మనకి ఈ మందిరంలో ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి గురుచరిత్ర పారాయణం చేసుకోండి, గోపాల్ బాబా గారి పారాయణం చేసుకోవచ్చు, అలాగే అద్భుతంగా ధ్యానం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గోపాల్ బాబా గారి సమాధి మందిరానికి ఇచ్చేయడం జరిగింది. ఇది ఒక సర్వమత సమ్మేళనంగా ఉంటుంది. ఒకసారి సమాధి మందిరాన్ని మనం దర్శించుకుందాం రండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం మనం ఈ ఒక మందిరాన్ని, ఈ సమాధిని. బాబాగారి సమాధి నుంచే మనకి ఎన్నో రకాలైనటువంటి సమాధానాలు ఇస్తుంటారు, ఎన్నో వరాలను ఇస్తుంటారు. అలాంటి సమాధి మందిరాన్ని ఇప్పుడు మనం దర్శించుకోవడానికి వెళ్తున్నాము. మనకి ఇక్కడికి రాగానే ఎదురుగా ఆయన కూర్చొని రావయ్యా అన్నట్టు ఉంటుంది అన్నమాట. అంత అద్భుతమైనటువంటి విగ్రహం మనల్ని పలకరిస్తూ ఉంటుంది. అప్పుడు ఎలాగైతే ఉన్నారో సజీవంగా, అంతే సజీవంగా ఇప్పుడు మనకి దర్శనమిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుందండి. ఒకసారి మీరంతా తనివి తీరా దర్శించుకోండి. ఎందుకంటే ఇక్కడ దాకా రాని వాళ్ళు ఉండొచ్చు, వీలు కాని వాళ్ళు ఉండొచ్చు. కానీ వచ్చినా కూడా
మనం కాసేపు అయితే ఉండగలుగుతాం ఇక్కడ. కానీ ఇప్పుడు మన మాధ్యమం ద్వారా మీరు గోపాల్ బాబా గారిని తనివి తీరా దర్శించుకోవచ్చు, ఆయన్ని మీ మనసులో నింపుకోవచ్చు. అలాగే స్వామివారి గోపాల్ బాబా గారి పాదుకలను కూడా మీరు దర్శించుకోండి. గోపాల్ బాబా గారి సమాధి మందిరం దగ్గర ఉన్నాము. సమాధి మందిరంలో మీరు ఆయన ఎంతో టీవీగా కూర్చున్నటువంటి విగ్రహాన్ని మనం చూసాం. అలాగే ఆయన వాడినటువంటి వస్తువులు, అలాగే ఆయన వాడినటువంటి పాదుకలు ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఆయన ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి బహుమతులు ఇచ్చేవారు. ఎంతోమందికి ఎన్నో రకాల బహుమతులు ఆయన దగ్గర ఏముంటే అది బహుమతిగా ఇచ్చేవారు. అలాగే కొంతమంది గాజులు కూడా బహుమతిగా ఇచ్చారు. అలాంటి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి కూడా చేసుకున్నారట. నేను పెళ్లి చేసుకుని భీష్మించుకున్న వాళ్ళకి గాజులు బహుమతిగా ఇస్తే ఆయనకు అర్థమయ్యి పెళ్లి చేసుకుని చక్కగా 2 ఆడపిల్లలతో స్వామివారి సేవలో నిరంతరం తరిస్తున్నారు. ఆయన ఎవరో కాదు, మన సత్తర్ సాయి గారే. సాయి గారు, ఇక్కడ ఉన్నాయి కదా ఈ పాదుకలు, అలాగే ఇవన్నీ స్వామివారు వాడినటువంటివైనా? బాబాగారు ఇవన్నీ ముఖ్యంగా బాబాగారు అన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంతకం పెట్టేవారండి. ఆ యొక్క భక్తులు తెచ్చినవి బాబాగారు వాడిన వస్తువులు అండి ఇవన్నీ కూడా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క కార్యక్రమం చేసేవారండి. అది ఆ రోజుల్లో షిరిడి సాయినాథుల వారు ఏవైతే నాణ్యాలు 5-6 తీసి అలాగే బాబాగారు కూడా ఇక్కడ నోట్లు అవి లెక్క పెట్టడం, అలా ఒక్కొక్క ప్రక్రియ చేసేవారండి. వాళ్ళ ద్వారా ఈ కర్మ నివారణ నైవేద్యం, మనం ఏదైతే కర్మ ఉంటుందో ఆ కర్మ నివారణ బాబాగారు ఆ రకంగా నివారణ చేసేవారు ఒక్కొక్క వస్తువు ద్వారా. అది చాలామంది భక్తులు ఆ యొక్క మాకు తోడు కూడా చెప్పడం జరిగిందండి. మేము కూడా విన్నామండి అది ఆ విషయాన్ని. ఇక్కడ ఏమేమి ఉన్నాయండి దీంట్లోనండి? ఇప్పుడు బాబాగారు పాదుకులు, శివలింగాలండి, అలాగే సాలగ్రామాలు, అలాగే బాబాగారు నోట్లు, కరెన్సీ నోట్లు, పాదుకులు, అలాగే బాబాగారు కూడా కొంతమంది భక్తులు సెంటు రాసేవారు, అవి కూడా ఉన్నాయండి అందులో. అలాగే గాజులు కూడా ఉన్నాయండి ఆల్రెడీ ఇందులో. ఏంటి గాజుల విశిష్టత ఏంటండి? అది బాబాగారు ఒక్కొక్కసారి అలాగే సర్వదేవతా స్వరూపులుగా ఆయన్ని పూజించేవారండి. కొంతమంది అయితే పెళ్లి కాని వాళ్ళు కూడా ఉంటే బాబాగారికి పెళ్ళి అవుద్దని కొంతమంది భక్తులు వేయడం కూడా జరిగిందని కొంతమంది బాబాగారికి వేసేవారండి, బాబాగారు వేసుకునేవారండి. అది అక్కడ కూడా స్వామి సదా అన్నపూర్ణ స్వరూపంగా ఎలాగైతే ఉన్నారో బాబాగారు కూడా ఆ రకంగానే వేసేవారండి. మీరు కూడా పెళ్లి చేసుకొని అంటే మీకు కూడా గాజులు ఇచ్చారట కదా? అవునండి, అది మా ధవళేశ్వరంలో ఉండగా బాబాగారు గాజులు ఇచ్చారండి. అది తర్వాత నాకు మ్యారేజ్ బాబాగారు అనుగ్రహంతో నా మ్యారేజ్ అయ్యిందండి. అది ఇవ్వండి ఇక్కడ పగడీలు బాబాగారికి ఒక్కొక్క పర్వదినంలో ఒక్కొక్క భక్తులు తెచ్చేవారండి, కొంతమంది భక్తులు పెట్టేవారు. అయితే ఒకళ్ళకి బాబాగారు ఒక ప్రక్రియ చేసేవారంటే తలపోటుగానే ఉందనుకుంటే ఎప్పటి నుంచో ఉన్న తలపోటు 15 సంవత్సరాలు డాక్టర్ దగ్గరికి ఉన్నవి కూడా ఆ టోపీ ద్వారా ఆయనకి దాని యొక్క కర్మ నివారణ అయ్యిందండి. ఎప్పటి నుంచో హాస్పిటల్గా ఎన్నోసార్లు సంవత్సరాలు తిరిగిన అవనైంది. బాబాగారు టోపీ ద్వారా పెట్టిన తర్వాత వాళ్ళకి ఆ తలపోటు నుంచి నివారణ అయింది. అలా ఎంతోమంది చెప్పారండి మాకు కూడా ఆ విషయాన్ని. బాబాగారు ప్రతి దానిపైన కూడా ఆయన ఒక సంతకం చేసి ఇచ్చేవారండి. ఇప్పుడు మనం ఆయన సంతకం పెట్టే ఫోటో ఒకటి ఉన్నది ఇక్కడ, మీరు చూడండి. అలా జీ అని ఇలా ఒక అక్షరం రాసి దాంతో సంతకం పెట్టి ఇచ్చేవారు. అలాగే ఇప్పుడు మనం గోపాల్ బాబా గారి సమాధిని దర్శించుకుందాము. గోపాల్ బాబా గారు విశ్రాంతి తీసుకున్నటువంటి, వారు కూర్చున్నటువంటి ఆసనాలు, అలాగే వారు విశ్రాంతి తీసుకున్నటువంటి శయనం ఏదైతే ఉన్నదో మంచం, అవన్నీ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. గోపాల్ బాబా మహారాజు వారు వాడిన సోఫా, ఆయన వాడిన వస్తువులండి అండి, ఈ మంచము, ఈ పరుపు, ఇవన్నీ కూడా బాబాగారు
బాబా గారు ఈ మంచం మీద ఉన్నప్పుడు పడుకున్నప్పుడు మీతో ఏమన్నా మాట్లాడేవారా? బాబారు ఇప్పుడు మౌనంగానే ఉండేవారు సార్, ఇప్పుడు మాట్లాడేవారు కదా, చెల్లవారు బయట అనేవారు. కానీ ఎంత స్వప్న దర్శనం ద్వారా బాబారు ఒక్కొక్క ప్రక్రియ చేసేవారండి. ఏంటంటే గొప్ప లీల, మీరు దర్శించిన లీల, బాగా గుర్తున్న లీలలు? ఇదంతా మొత్తం కార్యక్రమం అంతా కూడా ఆయన మౌనంతోనే చేస్తారండి. ఇంతకి ఇంత అన్నదానం కానీ, గోశాల కానీ, స్కూల్ కానీ అంతా కూడా ఆయన మౌనంతోనే ఇంత కార్యక్రమం కూడా ఆయన చేయించుకుంటున్నారండి బాబా గారు. మీకు స్వప్న దర్శనాల్లో ఏం చెప్తుంటారండి? నేనే చూస్తున్నాను మీ అందరికీ కూడా అని చెప్పారండి. ఇంకా చెప్పడం కదా, అది ఆధ్యాత్మికంగా అవ్వచ్చు, భౌతిక పరంగా అవ్వచ్చు. ఇక్కడ బాబా గారిది సమాధి, దీని గురించి చెప్పండి. ఇది సమాధి మందిరం అండి. ఇది 2016 నవంబర్ 20లో బాబా గారు మహాసమాధి చెందారండి. ఆ యొక్క సమాధి మందిరం అండి ఇది బాబా గారి ప్రతిరోజు అలంకరణ ఉంటుందండి. ప్రతిరోజు కూడా నిత్యం అలంకరణ ఉంటుందండి. 4 హారతులు కూడా జరుగుతుంటాయండి. మీ పేరేంటండి? నా పేరు రమణ అండి. నేను బాబా గారు 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నానండి. అందులో బాబా అన్నదానం చేస్తున్నారండి. మనం ఇటుపక్కకి వెళ్తే అటుపక్క అన్నదానం బాగా జరుగుతుందండి. అటు బాబా వెళ్తుంటే మళ్ళీ ఇటుపక్క అన్నదానం చేస్తున్నారు, మళ్ళీ అటు వెళ్తుంటే బాబా ఇటు చేస్తున్నారు. 4 చోట్ల అన్నదానం జరుగుతుందండి. బాబా ముందు వెళ్ళిపోతున్నారు. నేను అప్పుడు బాబాతో అన్నానండి, బాబా ఎంతమంది భోజనం చేస్తున్నారు, మనం ఎందుకు చేయట్లేదు అని అడిగాను. అడిగితే మనం చేయక్కర్లేదు, అంతమంది తింటున్నారు, వాళ్ళు సంతోషంగా ఉండమని చెప్పారు బాబారు. తర్వాత నాకు షుగర్ వచ్చిందండి. బాబా 300 షుగర్ ఉంది నాకు. బాబా సమాధి డైరెక్ట్గా వచ్చారండి. నేను పడుకున్నాను. వచ్చినప్పుడు బాబా కనిపించండి, నాకు 300 షుగర్ ఉండేది, నువ్వు టెన్షన్ పడద్దు, నీకు తగ్గిపోద్ది అన్నారు. కరెక్ట్గా అదే తగ్గ 10 రోజులు మందులు వాడానండి. కరెక్ట్గా నార్మల్కి వస్తుందండి. జై బాబా. బాబా గారిని ప్రత్యక్షంగా దర్శించుకొని వారి లీలలను పొంది వారి ఆశీర్వాదాలు పొందుతున్న మీరందరూ కూడా ధన్యులండి. ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి బాబా గారి దర్శనం కోసము, వారి సమాధి దర్శనం కోసము ఇక్కడికి ఇచ్చేస్తూ ఉన్నారు. అలాంటిది మీరు నిత్యం ఆయన సేవలో ఉంటున్నారు. అవునండి. ఎందుకంటే ఈ జన్మకి కావాల్సింది ఏం లేదు. అవునండి. ఇంత గొప్ప భాగ్యాన్ని మీరు అందరూ పొందారండి. నిజంగా ధన్యులు మీరంతా కూడాను. చూస్తున్న మనం కూడా ధన్యులేనండి. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కడా కూడా కాకుండా మనకి ఎంతో ప్రేమతోనూ వాత్సల్యంతోనూ వీరు మనకి ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. సమాధి మందిరాన్ని మీ అందరికీ చూపించే అవకాశం. కాబట్టి ఈ సమాధి మందిరం మీరు దర్శించుకున్నారు. కాసేపు దాన్ని చూస్తూ మనం కాస్త ధ్యానం కూడా చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ దాన్ని ఫ్రీజ్లోనే పెట్టుకుని మీరు ఆ బాబా గారిని మనసులో తలుచుకుంటూ, గోపాల్ బాబా గారిని చక్కటి ధ్యానంలో కూర్చోండి. ఆయన వచ్చి మీకు ఎన్నో నిదర్శనాలు చూపిస్తారు, ఎన్నో దర్శనాలు ఇస్తారు. ఇక్కడ బాబా గారు స్వయంగా నాటినటువంటి ఔదుంబర వృక్షం దగ్గర ఉన్నామండి. దీనికి ఎవరికైనా సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, లేదా పిల్లలైన వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళంతా వచ్చి ఈ ఔదుంబర వృక్షం యొక్క చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంటారు. అలాగే దానికి వారి యొక్క సంకల్ప దారాలని కడుతూ ఉంటారు. వాటిని కొంతమంది రాఖీలు అంటారు, లేదా మరొకటి అంటారు. కానీ వారు సంకల్పం చేసుకొని దీనికి కట్టి వెళ్ళడం జరుగుతుంది. దాని ద్వారా వారి కోరికని బాబా గారికి ఈ విధంగా తెలియజేస్తూ ఉంటారు. ఎందుకంటే సజీవంగా జీవంతో ఉన్నది ఇది, కాబట్టి దీనిలో బాబా గారు నిత్యము దీని ద్వారా కొలువై ఉంటారనేసి
శ్రీ 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 కమలజాదేవి సమేత శ్రీ భీమశంకర స్వామి వారి ఆలయము. ఇది గోపాల్ బాబా గారి ఆశ్రమంలోనే ఉన్నదండి. అయితే ఈ ఆలయంలో ఇక్కడ ఒక విశిష్టత ఉన్నది. అదేంటనేది మనకి సత్తార్ గారు ఇప్పుడు తెలియజేస్తారు. ఈ ప్రతి నెల మహాశివరాత్రికి అభిషేకాలు జరుగుతాయండి. అయితే ఉప్పాడ జలాలతో అంటే సముద్ర జలాలతో అభిషేకము, గోదావరి నది జలాలతో అభిషేకము, పంచామృత అభిషేకము ప్రతి ఒక్కరు కూడా ఇది చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చండి. ఇక్కడ ఆ యొక్క అవకాశాన్ని బాబా గారు ఏర్పాటు చేశారండి. శ్రీపాద వల్లభ గోపాల్ బాబా గారు వాడినటువంటి వాహనం, ఆయన ఈ ఆశ్రమంలో చుట్టూరు తిరగడానికి వాటికి ఇచ్చినటువంటి వాహనం మనం చూస్తున్నామండి. ఇది ఎప్పుడు ఇవ్వడం జరిగిందండి బాబా గారికి? బాబా గారు అలా గోశాలకి అయితే వెళ్తుండేవారండి. అప్పుడప్పుడు ఒక్కొక్క పర్యటనలో ఒక్కొక్క ప్రక్రియ గురించి అలా వెళ్తుండేవారండి. అది మనకి తెలియదు. బాబా వచ్చి కూర్చొని అలాగ బాబా గారికి కారులో ఎక్కి కూర్చునేవారండి. ఆ ఫోటో కూడా ఉంటుందండి బాబా గారిది ఈ లోపల. గోపాల్ బాబా గారు ఆయన ఉన్న కాలంలో బ్రహ్మముహూర్తంలో బయటకు వచ్చి చక్కటి ధ్యానం చేసుకుండేవారు. అలాగే ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండేవారు. ఆ ప్రదేశాన్ని ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఈ ప్రదేశం విశిష్టత చెప్పండి సత్తర్ గారు. బాబా గారు ఎక్కువ బ్రహ్మముహూర్త కాలంలో ఎక్కువగా ఇక్కడే కూర్చునేవారండి. పాదుకులు ప్రతిష్ఠింప చేశారండి. చాలామంది భక్తులు లేగి వచ్చినప్పుడు బాబా గారు ఆకాశం వైపు చూస్తుండేవారండి ఎక్కువ. ఎవరు ప్రతిష్ఠ చేశారు ఆయన చెప్పండి. ఆయన మన ఇండియన్ కోచ్ పుల్లెల గోపీచంద్ గారు, పివి సింధు గారు వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. వాళ్ళ చోట జరిగిందండి ఇది ప్రతిష్టాపన. వాళ్ళు ఇన్స్టాల్ చేశారండి ఇది. అఖండనామ సంకీర్తన అండి. వాయుమండలం శుద్ధి గురించి గతంలో ఇది ఏర్పాటు చేయబడింది. 300 రోజులు కూడా అఖండనామ జపం జరుగుతుంటుందండి ఇక్కడ ఈ మందిరంలో. అలాగే పర్వదినాలు కూడా పూజలు ఈ మందిరంలో జరుగుతుంటాయండి. పర్వదినాల్లో ఈ మందిరంలో పూజలే జరుగుతుంటాయండి. ఇది బాబా గారు ఆయన స్వయంగా ఆయన ఉన్నప్పుడు కూర్చుని కుర్చీ అండి ఇది. బాబా గారు స్వయంగా కూర్చున్నారు. అలాగే ప్రతి వారం ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయండి స్వామివారు. పంచలోహ విగ్రహం మూర్తి. అలాగే బాబా గారికి పల్లకి సేవ జరుగుతుందండి ప్రతిరోజు సాయంత్రము. ఆ పల్లకిని కూడా మనం దర్శించుకోవచ్చు ఇక్కడ.
జై శ్రీ గోపాల్ బాబా మహారాజ్కి జై. నా పేరు దేవరకొండ సుజాతాదేవి, ఎంఏ బిఎడ్. గత 40 సంవత్సరాలుగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. ఇక్కడ బాబా ఆశ్రమంలో ఈ స్కూల్కి వచ్చి 13 సంవత్సరాలు అయింది. అయితే నేను అనారోగ్య కారణంగా ఉద్యోగం మానేసిన దాన్ని బాబా దర్శనంకి వచ్చినప్పుడు బాబాయే నన్ను ఈ ఆశ్రమానికి, ఈ స్కూల్కి హెచ్ఎంగా తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇదే స్కూల్లో కంటిన్యూ అవుతున్నాను. ఇది పేద పిల్లల స్కూలు. ఇక్కడ పిల్లలకి మొత్తం పుస్తకాలు, బట్టలు, యూనిఫామ్, ట్రాన్స్పోర్టేషన్, భోజనం అన్నీ ఫ్రీ. అంతేకాకుండా మిగతా స్కూల్స్లో కాకుండా క్లాస్కి తక్కువ స్టూడెంట్స్ ఉండడం వల్ల ప్రతి టీచరు కేర్ తీసుకుని వాళ్ళ గురించి శ్రద్ధగా పాఠం చెప్పే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని ఈ స్కూల్ 7th వరకే ఉంది. మన స్కూలు ఎల్కేజీ నుంచి 7th క్లాస్ వరకే. ఇక్కడ నుంచి 7th క్లాస్ నుంచి బయటికి వెళ్ళిన పిల్లలందరూ కూడా మిగతా స్కూల్లో బాగా షైన్ అవుతున్నారు. ఇప్పటికే చాలామంది బీటెక్లు, బీఈడీలు చేసి మంచి మంచి పోస్టుల్లోకి వెళ్ళారు. ఇప్పుడు కూడా మంచి వాటిలోకి వెళ్తున్నారు. నాకు ఇక్కడికి అవకాశం ఎలా వచ్చిందంటే, నేను ఆరోగ్యం బాగుండక ఉద్యోగం మానేసి మా తణుకులో ఉన్నప్పుడు సత్సంగకి వెళ్ళేదాన్ని. అక్కడ ఒకసారి ఇలా పిఠాపురం వెళ్తున్నాను శ్రీపాద సంస్థానం కంటే, శ్రీ గోపాల్ బాబా అనే మహాత్ముడు ఉన్నారు, ఆయన దర్శనం చేసుకోండి అని చెప్పి అక్కడ సత్సంగం నిర్వహించాయని నాకు సలహా ఇచ్చారు. ఆ సలహా ప్రకారం ఇక్కడికి వచ్చి వస్తే బాబా దర్శనం అయితే బాబా నేను కూర్చున్న పావుగంట సేపు నన్నే చూశారు. దాంతో ఆయన పక్కన ఉన్న వాళ్ళకి ఎందుకు ఇలా చూశారని అనుమానం వచ్చి నన్ను తీసుకెళ్ళి నా గురించి నా పర్టికులర్స్ అని అడిగితే నేను ఇలా చెప్పాను. దాదాపు 25 years నాకు టీచింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఆరోగ్యం బాగుండక మానేశాను అని చెప్తే వాళ్ళ ప్యాంప్లెట్ చూపించారు. పేద పిల్లల కోసం, వీధి పాలన కోసం స్కూలు, మీరు ఈ స్కూల్లో చేస్తానంటే మీకు తప్పకుండా పోస్ట్ ఇస్తాము అన్నారు. అలా 2009 మే నెలలో ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఉద్యోగం చేయడం వల్ల నా అనారోగ్య బాధలు కానీ నాకు ఏమీ జ్ఞాపకం రావట్లేదు. బాబా అనుగ్రహం వలన ఎటువంటి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎటువంటి బాధలు లేకుండా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ పిల్లలకి నేను చదువు చెప్పగలుగుతున్నాను. ఈ నాటికి సరిగ్గా 40 సంవత్సరాలు అయింది నేను ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి. అయినా ఇంకా కంటిన్యూ చేయగలుగుతున్నాను అంటే అది కేవలం బాబా గారి కృపే అని నా ఉద్దేశమే కాదు, నిజమే అది. ఒకసారి ఏమైందంటే విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చేసి ఇంకా స్కూల్ మానేస్తానని చెప్పి వర్మగారు, ఇదంతా నిర్వహించేదంతా వర్మగారు, ఆయనకి నేను స్కూల్లో మానేస్తానని చెప్పేశాను. టీచర్స్కి, స్టూడెంట్స్ కూడా చెప్పేస్తే ఒకసారి బాబా గారు ఇలా వెళ్తూ మొత్తం ఆశ్రమంలోని ప్రతి దానికి వెళ్ళారు కానీ మా స్కూల్కి రాలేదు. నన్ను రోడ్డు మీద చూసి చేతులు 2 పైకెత్తి గట్టిగా దండం పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోతే ఇదేమిటి ఇలా చేశారేమిటని చెప్పి ఇంటికి వెళ్ళి ఏడ్చాను. ఎందుకు అన్నిటికీ వెళ్ళి డైనింగ్ హాల్కి వెళ్ళారు, మిగతా వాటికి వెళ్ళారు, ప్రతి సాంబార్ మీద, ప్రతి గిన్నె మీద మూత తీసి చూశారు, కానీ మా స్కూల్కి మటుకు రాలేదు. ఎందుకని బాధపడి ఏడ్చి మర్నాడు స్కూల్కి వచ్చేసరికి వర్మగారు వచ్చారు. మీరు మాండం బాబా గారికి ఇష్టం లేదుట, మీకు చెప్పి రమ్మన్నారన్నారు. నాకు అర్థమైపోయిందండి, నిన్ననే ఆయన వచ్చి అన్నీ చూసి మా స్కూల్కి రాకపోవడంతో నాకు అర్థమైంది అని చెప్పాను. అలా ఇంకా ఆ తర్వాత నుంచి మళ్ళీ స్కూల్ మానేస్తాను అనే మాట మళ్ళీ అనడం మానేశాను. ఎందుకంటే బాబా గారి ఆజ్ఞ మీదకి వచ్చా కనుక ఆయన అనుజ్ఞతోటే మళ్ళీ మానాలి అనే ఉద్దేశంలోకి వచ్చేసి. ఇదే కాకుండా ఒకసారి ఆయనంటే రోడ్డు మీద ఈ కొబ్బరికాయలు అమ్ముకునే అమ్మాయికి ఆకలిస్తుంది అంటే 2 దోశలు వేసి పెట్టి టీ ఇచ్చాను. టీ ఇచ్చి తనకి ఏం కావాలో చెప్పి ఒక 10 రూపాయల చేతిలో డబ్బు కూడా పెట్టి పంపించేశాను. మర్నాడు ఆశ్రమంకి రాగానే నేను కూర్చోగానే బాబా ఒక పెద్ద దోశ ముక్క తీసుకొచ్చి నోట్లో పెట్టేశారు. చేతులు ఏమో తగడాలో పెట్టారు. ఎలా తిండమా అని ఆలోచిస్తుంటే జాకెట్ని ఇలా పైకెట్టుకుని నోట్లోకి ఆ దోశను తోసేసుకున్నాను. తర్వాత కూర్చోపెట్టి 2 ఇడ్లీలు నెమ్మదిగా చిన్న ముక్కలు కోసిపెట్టి కాస్త టీ ఇచ్చి పంపించారు. అంటే నేను అక్కడ ఒక పేద మహిళకి పొద్దున్నుంచి ఆహారం లేని అమ్మాయికి దోశలు పెట్టానన్న విషయం బాబాకి తెలిసి నన్ను ఆ విషయంలో చేశారు. ఇవి చిన్నవే కానీ నాకు ఈ 13 ఏళ్లలో దాదాపుగా ఒక 100 పైనే నాకు ఎన్నెన్నో విషయాల్లో మంచి అనుభవాలు, మంచివన్నీ జరిగాయి. ఇవి అంటే రికగ్నైజ్ అయ్యాక స్కూల్కి సంబంధించిన విషయాలు కానీ ఏవైనా సరే, ఇది ప్రాబ్లం అయింది, ఇది నేను సాల్వ్ చేయగలనా లేదా, ఇది ఎలా అవుతుంది అనుకున్నప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఎవరి ద్వారానో ఒకళ్ళ ద్వారా ఆ పని అయిపోయి
సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి పీస్ఫుల్గా ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితులు ఈ ఈ దాదాపు ఈ 2-3 నెలల్లోనే 20-30 జరిగాయి. ఆయన నా మీద చూపిస్తున్న కరుణకి ఇంకా మాటల్లో చెప్పడానికి అన్నీ చెప్పడానికి ఏమి లేదు. ఊరికనే 2 చెప్పాను, కానీ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ప్రతి క్షణం ఈ రోజు కూడా నాకు 2-3 అనుభవాలు అయ్యాయి ఏమా. అందుకని గోపాల్ బాబాకి ధన్యవాదాలతో నమస్కారం.
నా పేరు సూరిబాబు అండి. బావులకైతే లోటు ఏం లేదండి. ఆవులకి లోటు లేదు, జనానికి లోటు లేదు. ఇక్కడ బాబా గారు వచ్చిన కాడి నుంచి అయితే అంతకుముందు పెద్ద ఊరికో ఏముండదు కదండి. బాబా గారు అడుగొట్టిన కాడి నుంచి భోజనానికి లోటు లేదండి, ఆవులకు లోటు లేదు. ఇటు బాబు అదండి. ఒంగోలు ఉన్నాయండి, కపిలి ఉందండి, పొంగనూరు ఉంది, గిరి ఒకటి ఉందండి. గిరి ఆ మాస్టర్ అన్నాడంటే 14 సంవత్సరాలు అయిందిరా నువ్వు వచ్చి అన్నారండి. మొన్నే 14 సంవత్సరాలు బట్టి ఇక బయట దానికి ఏం ఆశించలేదండి. ఏదో దూడకు చేసుకుంటున్నాం కదని. కానీ నాకు కూడా లోటు వచ్చినట్టు ఏం కాపాడలేదండి. నాది కౌలు పనే. కానీ 2 అమ్మాయిలు పంపాను బయటికి. 8 లక్షలు అయిందండి వాళ్ళిద్దరిని పంపేటప్పటికి. ఆ అబ్బాయి ఉన్నాడండి, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, సూరంపాలని చేస్తున్నాడండి. అది బాబా గారు దయవల్ల బాగానే ఉందండి. ఇడు బాబు నన్ను కూడా జాగ్రత్తగానే చూస్తారండి వాళ్ళు. ఒకవేళ అయినా అవసరం వస్తే ఆదుకుంటారండి. వీడు బయటోడు అని కూడా ఏముండదండి. దాని చేత ఇలాగ నెల బట్టి చేయవలసి వచ్చిందండి శాస్త్రం. గోపాలబాబు ఆశ్రమంలో గోశాల అండి. ప్రతిరోజు కూడా ఏదో ఒక టైంలో బాబాగారు వచ్చి ఇక్కడ గోశాల చూసేవారండి. కారులో వచ్చేవారు. అలాగే ఇక్కడ మనకి ముఖ్యమైన జాతులు కపిలగోవు, గిరిజ, పొంగనూరు, ఒంగోలు జాతి కూడా ఉన్నాయండి ఇందులో. అది ఇవన్నీ కూడా ఎక్కువ అవి మనకు పాలుకు చాలా తక్కువగా ఇస్తాయి. అయినా కూడా ఇక్కడ గోశాల మెయింటైన్ చేయాలని వరం గారు అనుకున్న వల్ల కంపల్సరీ ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఈ గోశాలలో ప్రతిరోజు వచ్చి ఆయన కూడా కంపల్సరీ బాబాగారు ఎలా అయితే దర్శించుకుని ఉండేవారు అలాగే గోశాల కంపల్సరీ వచ్చిన భక్తులు కూడా కంపల్సరీ దర్శించుకుంటారండి. ఈ పాలు కూడా మనకి స్వామికి అభిషేకాలు అవి జరుగుతాయండి ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యం పంచామృత అభిషేకాలు అవి వాడుతుంటారు. దత్తస్వామికి, శ్రీపాదుల వారికి ఈ అభిషేక నిమిత్తం ఎక్కువగా ఇక్కడ వాడడం జరుగుతుంది. అది వచ్చి నెయ్యి కూడా హోమాలకు అవి వాడుతుంటారండి ఇక్కడ జరుగుతుంది. మనం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో గల గోపాల్ బాబా మహారాజ్ ఆశ్రమాన్ని దర్శించడం జరిగింది. ఇక్కడ వారి సమాధి మందిరం దర్శించుకున్నాము. అలాగే వారు వెలిగించినటువంటి ధునిని దర్శించుకున్నాము. అలాగే వారి నిత్యము జరిగే అన్నదానాన్ని దర్శించుకున్నాము. అలాగే వారు స్థాపించినటువంటి స్కూల్ని, అక్కడ జరిగే విద్యాబోధన దర్శించుకున్నాము. అలాగే గోశాలను కూడా దర్శించుకున్నాం. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, రావడానికి కూడా ఎంతో అనుకూలంగా ఉన్న వాతావరణం. అలాగే ఇక్కడ పారాయణ మందిరం ఉన్నది. ఇక్కడ దత్త పరంపర మొత్తం ఉన్నదండి. మీరు వచ్చి ఇక్కడ చక్కగా ధ్యానం చేసుకోవచ్చు, లేదా పారాయణం చేసుకోవచ్చు. ఇంత అద్భుతంగా ఇక్కడ ఉన్నది. మీరంతా కూడా గోపాల్ బాబా ఆశ్రమానికి విచ్చేసి బాబాగారి ఆశీస్సులు పొందాలి. ఎందుకంటే మనం ఎప్పుడో ఎన్నో వందల సంవత్సరాల క్రితమో వేల సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళ గురించి తెలుసుకున్నాం. కానీ ఈ మధ్యకాలం వరకు మనతో పాటే ఉంటూ ఎంతోమంది ఈ రోజున ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి ఎంతోమంది వ్యక్తులకు వారి ఆశీర్వాదాలు దొరికినాయి. ఆ దొరికిన తర్వాత వారు ఎంతో గొప్ప స్థాయికి కూడా వెళ్ళారు. మీరంతా కూడా ఇప్పుడు సూక్ష్మంగా ఆయన ఇస్తున్నటువంటి ఆశీర్వచనాలు పొందాలని కోరుకుంటున్నాము. మరొక ఆశ్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి ఛానల్. నమస్కారం.